హాయ్ ఫ్రెండ్స్, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని, జీవితంలో స్థిరపడాలని, ఈ సమాజంలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతోమంది విద్యార్థులకి ఓ కళ. కానీ ఆ కళని కొద్దిమంది మాత్రమే నిజం చేసుకుంటారు. మరి ఆ కొద్దిమంది ఎలా వాళ్ళ కళని నిజం చేసుకుంటారు? సో వాళ్ళు ఒక 3 పాయింట్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. సో మీరు కూడా ఆ 3 పాయింట్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవుతే ఖచ్చితంగా మీరు కోరుకున్న ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతం అవుతుంది. ఆ 3 పాయింట్స్ ఏంటి అన్నది మీకు 1 బై 1 డిస్కస్ చేస్తాను. మీరు కూడా స్ట్రిక్ట్గా ఫాలో అండి. ఖచ్చితంగా మీరు కోరుకున్న జాబు మీ సొంతం అవుతుంది. ఓకే, రైట్. ఇందులో ఫస్ట్ ఏంటంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్. ప్రభుత్వ ఉద్యోగం అంటే 1 నెలలో 2 నెలల్లో ప్రిపేర్ అయితే వచ్చేది కాదు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఖచ్చితంగా మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి. మీకు తెలుసు కాంపిటీషన్ ఎలా ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 పోస్టులు ఉన్నాయనుకోండి. 500 పోస్టులకి దాదాపుగా 5 lakhs క్యాండిడేట్స్ అప్లై చేస్తుంటారు జనరల్గా, ఫర్ ఎగ్జాంపుల్. సో అంటే ఇందులో ఎంతమందికి జాబ్ వస్తుంది? 5 lakhsలో ఎంతమందికి జాబ్ వస్తుంది? ఎన్ని పోస్టులు ఉన్నాయి? 500 పోస్టులు ఉన్నాయి కాబట్టి 500 క్యాండిడేట్స్కి జాబ్స్ వస్తాయి. అంటే 4,99,500 క్యాండిడేట్స్కి జాబు రాదు. మరి ఈ 500లో మీరు ఒకరుగా ఉండాలంటే మీరు ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ క్షణమైతే నేను ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని మైండ్లో ఫిక్స్ అయ్యావో ఆ క్షణం నుంచే మీ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసేవాడు జాబ్ సాధించలేడు. జాబ్ సాధించేవాడు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయడు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని మీరు ఎదురు చూడకండి. నోటిఫికేషన్ ఎప్పుడైనా రానండి, ఎప్పుడొచ్చినా మీరు సిద్ధంగా ఉండాలి. సో అలా మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అంటే అది 6 months కావచ్చు, 1 year కావచ్చు, ఎప్పుడైనా సరే ఆ నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా మీరు ఆ ఎగ్జామ్ రాయడానికి, ఈ 500లో మీరు ఉండడానికి సిద్ధంగా ఉండాలి. అలా ఉండాలంటే ఖచ్చితంగా మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి. ఓకే, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఎవరైతే మీరు జాబ్ సాధించిన వాళ్ళని ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళంటే అడగండి. సో ఇది ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవుతారు. అదేంటంటే కన్సిస్టెన్సీ. సో ఇది మీరు ఎంత అంటే స్ట్రిక్ట్గా ఫాలో అవుతే మీకు అంత జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటాయి. కన్సిస్టెన్సీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోజు నుంచి సీరియస్గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకున్నారు, ఒక టైం టేబుల్ పెట్టుకున్నారు. అంటే నేను డైలీ ఒక 6 hours లేదా 8 hours 10 hours అలా మీ వీలుని బట్టి ఒక టైంని సెట్ చేసుకున్నారు. నేను ఇన్ని అవర్స్ డైలీ చదవాలి అని. ఏ రోజైతే నువ్వు అలా ఫిక్స్ అయ్యావో అదే రోజు నుంచి ఆ టైం టేబుల్ ఈ 6 hours ఏదైతే ఉందో టిల్ ఎగ్జామ్ వరకు నువ్వు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఒక్కరోజు కూడా మిస్ కావద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ 6 monthsలో ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 6 monthsలో అంటే మనకి 6 months అంటే 180 days. ఈ 180 days ఖచ్చితంగా డైలీ 6 hours ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఒక్కరోజు కూడా మిస్ కావద్దు. చాలామంది స్టూడెంట్ చేస్తున్న బిగ్ మిస్టేక్ ఇదే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మంచి రోజు కోసం చూస్తారు. ఉగాది తర్వాత స్టార్ట్ చేస్తాను, 31st తర్వాత స్టార్ట్ చేస్తాను. మీరు అక్కడే మీకు తెలిసిపోతుంది మీరు ఎంత సీరియస్గా ఉన్నారని. సో ప్రతిరోజు మంచి రోజు కోసం వెయిట్ చేయకండి. ఈరోజు మీరు అనుకున్నారు కదా, ఈరోజు మంచి రోజే, ఈరోజు స్టార్ట్ చేయండి. ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత సో మీకు కొంతమంది స్టూడెంట్స్ ఏంటారంటే స్టార్టింగ్లో సీరియస్గా ఉంటారు. అంటే ఒక 1 week 10 days ఒక 15 days సీరియస్గా ఉంటారు. తర్వాత మళ్ళీ గ్యాప్ వస్తుంది, ఒక 2 days 3 days మళ్ళీ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఒక 1 day గ్యాప్ వస్తుంది, మళ్ళీ ఒక 1 week చదువుతారు, మళ్ళీ ఒక 3 days గ్యాప్ వస్తుంది. అలా ఎవరైతే గ్యాప్ మెయింటైన్ చేస్తారో వాళ్ళు ఎప్పటికీ జాబ్ సాధించలేరనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక స్టూడెంట్ నాకు రీసెంట్గా నా దగ్గరికి వచ్చాడు. సో నేను తనకు అడిగాను, తనకి జాబ్ వచ్చింది, 2 jobs వచ్చాయి, గవర్నమెంట్ జాబ్స్ 2 jobs వచ్చాయి సార్, ఇలా నాకు 2 jobs వచ్చాయి సార్ అని మామూలుగా క్యాజువల్గా చెప్పాడనమాట. చెప్పినప్పుడు మాటల్లో తనని అడిగాను, నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు, సో ఎన్ని months ప్రిపేర్ అయ్యావు అని.
సో తను చెప్పింది ఒకటే ఒకటి, సార్ నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశాను. అంటే నేను ఏదైతే టైం టేబుల్ పెట్టుకున్నానో అది ఎగ్జామ్ వరకు స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాను సార్. ఏదైనా ఒకరోజు నేను ఊరు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు సో దాన్ని మళ్ళీ అదే రోజు నేను ఖచ్చితంగా నైట్ 6 అవర్స్, అట్లీస్ట్ 6 అవర్స్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ రోజు అట్లీస్ట్ ఒక 3 అవర్స్ అన్నా చదివేవాడిని. ఇంకా ఈ 3 అవర్స్ ఆ రోజు నేను చదవలేకపోయాను కాబట్టి నెక్స్ట్ డే 9 అవర్స్ చదివేవాడిని సార్. అంటే నేను ఏదైతే ఫిక్స్ చేసుకున్నానో ఈ 180 డేస్ ఇంటూ 6 అవర్స్ అది స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాను. నాకు ఒక 2 డేస్ ఫీవర్ వచ్చింది సార్. ఆ 2 డేస్ ఫీవర్ వచ్చినప్పుడు నేను చదవలేకపోయాను. కానీ ఆ 2 డేస్ నేను మిస్ అయ్యాను కదా, ఆ 12 అవర్స్, ఆ 12 అవర్స్ నేను తర్వాత మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేసుకున్నాను సార్ అని. అంటే ఒక్కసారి జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఊరికే రావు జాబ్స్ అంటే, ఏదో గవర్నమెంట్ జాబ్స్ అంటే జస్ట్ మామూలుగా ఏదో అకాడమిక్ ప్రిపేర్ అయితే వచ్చేవి కావు. సో ఎంత సిన్సియర్గా డెడికేటెడ్గా ప్రిపేర్ అయ్యారో చూడండి. సో అలా 2 జాబ్స్ అట్ ఏ టైం వచ్చాయంటే దాని వెనకాల ఎంత కష్టం ఉందో చూడండి, ఎంత డెడికేషన్ ఉందో చూడండి. అలా మీరు కూడా ఖచ్చితంగా డెడికేటెడ్గా ప్రిపేర్ అవుతేనే మీరు ఖచ్చితంగా జాబ్ సాధించగలుగుతారు. ఓకేనా, రైట్. ఇది కన్సిస్టెన్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసి కాన్సన్ట్రేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏకాగ్రత. మనం ఎంత టైం చదువుతున్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత సేపు చదువుతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత కాన్సన్ట్రేషన్తో చదువుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి? మన 5 సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్ని అంటే పంచ జ్ఞానేంద్రియాలని మన ఆధీనంలోకి తెచ్చుకోవడం. సో మీకు ఏకాగ్రత లేదనుకోవడం మీ పొరపాటే. ఎందుకంటే మీరు రోజు గంటల కొద్దీ వీడియో గేమ్స్ పైన, సోషల్ మీడియా పైన దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. అదే మీ ఏకాగ్రతకి నిదర్శనం. అంటే ఇక్కడ మనకి అనవసరమైన ఆలోచనలు మైండ్లోంచి తీసేయండి, నెగిటివ్ ఆలోచనల్ని మైండ్లోంచి తీసేయండి, దగ్గరికి రానివ్వకండి. అంటే ఆ నోటిఫికేషన్ వస్తుందో రాదో, చాలామంది అప్లై చేస్తున్నారంట, పోస్టులు తక్కువ ఉన్నాయంట, నా ఫ్రెండు 5 టైమ్స్ రాశాడు వాడికే రాలేదు నాకేం వస్తుంది, సో అలాగే నాకు ఈ సమస్యలు ఉన్నాయి, నాకే ఈ సమస్యలు ఉన్నాయి, సో ఈ సమస్యల వల్ల నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. ఇలాంటివన్నీ కంప్లీట్గా వాటిని పక్కన పెట్టండి. సో ఇదేమీ డస్ట్బిన్ కాదు మైండ్, ప్రతిదీ మైండ్లో పెట్టుకోవడానికి. సో అనవసరమైన ఆలోచనలు ఎప్పుడైతే మీరు కంప్లీట్గా తీసేస్తారో అప్పుడే మీరు ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్గా చదవగలుగుతారు. సో ఎప్పుడైతే మీరు కాన్సన్ట్రేషన్గా చదవగలుగుతారో ఎక్కువ రోజులు గుర్తుంటుంది, సబ్జెక్ట్ మీద మంచి కమాండ్ ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఈ 3 ఎవరైతే స్ట్రిక్ట్గా ఫాలో అవుతారో వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ సాధిస్తారు. సో ఇవి మనం ఫస్ట్ ఈ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకునే ముందు మీరు చేయాల్సింది ఇంకొకటి ఏంటంటే సిలబస్ని బాగా స్టడీ చేయండి. సో సిలబస్ని బాగా స్టడీ చేయండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ ఎగ్జామ్ రాస్తున్నారు ఆ ఎగ్జామ్ సంబంధించిన సిలబస్ మీద మీకు క్లారిటీ ఉండాలి. సో అలాగే ఏం చదవాలి, ఏం చదవకూడదో కూడా క్లారిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హిస్టరీ చదువుతున్నారు. హిస్టరీ అంటే మీరు గ్రూప్ 1 లెవెల్లో ఒక టైప్ చదవాల్సి ఉంటుంది, గ్రూప్ 2 లెవెల్లో ఒకలాగా చదవాల్సి ఉంటుంది, గ్రూప్ 4 లేదా గ్రూప్ డి లేదా ఎన్టీపీసీ లేదా బ్యాంక్ లేదా ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఎస్ఐ కానిస్టేబుల్, ఇలా ఎగ్జామ్ను బట్టి మనం ఎంతవరకు చదవాలనేది క్లారిటీ ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు చదవాల్సి ఉంటుంది. అంతేగాని హిస్టరీ ఉంది కదా అని మీరు గ్రూప్ 4కో లేదా గ్రూప్ డి ఎగ్జామ్కో ప్రిపేర్ అవుతున్నప్పుడు సో 2-3 హిస్టరీ బుక్స్ తీసుకొని ముందు పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. సో అందుకే ఆ సిలబస్ మీద మీకు క్లారిటీ ఉండాలి, ఏం చదవాలి, ఏం చదవకూడదు అనేది. సో అలాగే మనకు సరైన మెటీరియల్ని కలెక్ట్ చేసుకోండి. అండ్ కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఒక సబ్జెక్ట్ సంబంధించి ఒక 4-5 బుక్స్ ముందు పెట్టుకుంటారు. అవి తర్వాత ఇంకొక 2-3 బుక్స్ కొనుక్కుంటారు అవసరం అనుకుంటే, అంటే అవి చదివేశాను కదా అని. సో అది బిగ్ మిస్టేక్. ఎందుకంటే మీరు ఎన్ని బుక్స్ చదువుతున్నారో ఇంపార్టెంట్ కాదు, ఆ చదివింది మీరు ఎంత గుర్తు పెట్టుకున్నారు, ఆ చదివిన దాని మీద మీకు ఎంత కమాండ్ ఉన్నదే ఇంపార్టెంట్. సో మనకి ఒకే సబ్జెక్ట్ని 4-5 బుక్స్ చదివే బదులు ఒకే బుక్ని 4-5 సార్లు చదవండి, అప్పుడు మీకు మంచి రివిజన్ అవుతుంది. అలాగే జస్ట్ చదివితే సరిపోదు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో చదువుతో పాటు టెస్ట్లు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు సైమల్టేనియస్లీ టెస్ట్లు వీళ్ళంతవరకు ఎక్కువ అటెంప్ట్ చేయండి.
అప్పుడే మీ పర్ఫార్మెన్స్ తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ అంటే మీరు ఎక్కడ వీక్ ఉన్నారు, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు, ఎక్కడ మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, సో ఎలా మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మీకు క్లారిటీ వస్తుంది. అలా ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా మీకు ఈ 2025లో మీరు కోరుకున్న జాబ్ ఏదైతుందో 100% మీ సొంతం అవుతుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మీరు ఇందులో ఏ కోర్స్ అయినా తీసుకోండి. ఏపీటీఎస్ గ్రూప్స్ కావచ్చు, లేదా ఎస్ఐ కానిస్టేబుల్, రైల్వే ఎగ్జామ్స్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ లేదా గ్రూప్ డి, ఏఎల్పి, అలాగే ఆర్పిఎఫ్ ఏ ఎగ్జామ్స్ సంబంధించి కావచ్చు, అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంక్ ఎగ్జామ్స్, ఇలా మీరు ఏ ఫుల్ కోర్స్ అయినా తీసుకోండి. కేవలం మనకు ప్రజెంట్ సో ఈ ఫీజు ఉండదు, మనకి కేవలం 999కే ప్రొవైడ్ చేస్తున్నారు. సో కంప్లీట్ కోర్స్ 1-2 సబ్జెక్ట్స్ కాదు, సో అది కూడా మీకు క్లాసెస్తో పాటు టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. సో కంప్లీట్ మీకు ఫ్రీ టెస్ట్ సిరీస్లు ఉంటాయి. సో ఇందులో మీకు వ్యాలిడిటీ 1 ఇయర్ ఉంటుంది. ఈ క్లాసెస్ కూడా మీకు టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు, అంటే మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. సో లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవాల ఫ్యాకల్టీ ఉంటారు. మీరు కోర్స్ తీసుకునే ముందు సరైన ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే సరైన ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుంటారో 50% మీరు సక్సెస్ అయినట్టే. సో ఒక్కసారి వీలైతే కంటెంట్ మీరు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో మీకు అక్కడ కనిపిస్తుంది, డెమో క్లాస్ కూడా ఉంటాయి. మీకు ఒకవేళ నచ్చితేనే ఈ క్లాసెస్ తీసుకోండి. ఓకేనా?